నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి కూడా ఒకటి. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల సాగు మరియు తాగునీటి అవసరాలను తీర్చడానికి 2015లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. అప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 35,250 కోట్లు కాగా అనేక కారణాలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు 80,000 కోట్ల నుండి 85,000 కోట్ల వరకు చేరుకుంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. ఇక ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రంలో మరోసారి ఆసక్తికర చర్చ నడుస్తుంది. కాళేశ్వరం విషయంలో చూపుతున్న చురుకుదనం పాలమూరుపై చూపించడం లేదని వాదన వినిపిస్తూ ఉంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు 22,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినప్పటికీ తాజా బడ్జెట్లో కేవలం 1,800 కోట్లు మాత్రమే కేటాయించడం విమర్శలకు దారితీస్తుంది. అవసరానికి తగ్గ నిధులు లేకుండా పనులు ఎలా పూర్తవుతాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. 2015లోనూ 35,250 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వ్యయం 2023 నాటికి 55,086 కోట్లకు చేరింది. అయితే తాజా లెక్కల ప్రకారం మొత్తం వ్యయం 85,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ భావిస్తూ ఉంది. ఇప్పటికే 32,067 కోట్ల ఖర్చు చేశారు. ప్రధాన కాలువలు, కొన్ని రిజర్వాయర్లు, లిఫ్ట్లు నిర్మాణంలో పురోగతి ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు, సబ్ కెనాల్స్, అదేవిధంగా పిల్ల కాలువలు ఇంకా పూర్తి కాలేదు. లిఫ్ట్లో కూడా సగం వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి కాకుండా ప్రాజెక్టు ఫలితాలు సాధ్యం కావు. లిఫ్ట్లోనూ సగం వరకు మాత్రమే పంపులు, మోటార్లు అమర్చారు. మిగిలిన భాగం పూర్తి కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం మిగిలిన పనులు పూర్తి చేయాలంటే కనీసం 22,000 కోట్లు అవసరమని అధికారికంగా అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తి స్థాయి నిర్మాణం, సబ్ కెనాల్, పిల్ల కాలువలతో పాటు సుమారు 33,500 ఎకరాల భూసేకరణ కీలక అంశంగా మారింది. అయితే భూసేకరణకే సుమారు 7,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సుమారు 33,500 ఎకరాల భూమిని సేకరించే అవసరం ఉండగా కూడా దానికి మాత్రమే 7,000 కోట్ల డబ్బు అవసరమని అక్కడ అంచనా వేయడం జరిగింది. రైతుల డిమాండ్లు, మార్కెట్ల ధరలతో ఈ అంచనా ఏదైతే ఇప్పుడు భూముల కోసం పెట్టిరో ఆ అంచనా 7,000 కోట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు 21 ప్యాకేజీలుగా విభజించినప్పటికీ అన్ని చోట్ల సమాన పురోగతి లేదు. ముఖ్యంగా కాలువల నిర్మాణం పూర్తి కాకపోతే దాదాపు 12 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారీగా నిధులు అవసరమని చెబుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో మాత్రం కేవలం 1,800 కోట్లు మాత్రమే కేటాయించడం రైతులను అసంతృప్తికి గురిచేసింది. అవసరానికి తగ్గ నిధులు లేకుండా పనులు వేగవంతం చేయడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఇంకా 14,602 కోట్లు అదనంగా వెచ్చిస్తేనే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టినప్పటికీ అన్ని ప్యాకేజీల్లో సమానంగా పురోగతి లేదు. ముఖ్యంగా చివరి దశ పనులైన కాలువల నిర్మాణం, డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి మరిన్ని నిధులు కేటాయించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ తీరు వల్లే గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆమె విమర్శించారు. కేసీఆర్ పాలమూరు పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో పీకి కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని వెళ్ళడం వల్లనే ప్రాజెక్టు ఆగిపోయిందని ఆమె విమర్శించారు. లేదంటే పాలమూరు పారకపోయేనా అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పాలమూరును పారిస్తుందా, రైతులకు నీరిస్తుందా అనేది కూడా ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఎందుకంటే 7,000 కోట్లు జస్ట్ భూములు తీసుకోవడానికే, భూముల కోసం మాత్రమే కావాలని అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం కేటాయించింది ఓన్లీ 1,800 కోట్లు మాత్రమే. ఇట్లాంటి సమయంలో ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, తగినటువంటి నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించిన తర్వాతనే ఈ పనులు తొందరగా స్టార్ట్ చేసి 10 లక్షల ఎకరాలకు నీరు తొందరగా అందియాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. మరి చూద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ పాలమూరుని పారిస్తుందా, రైతులకు నీరు అందిస్తుందా అనేది కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.